క్రీస్తు పాటుల చరిత్ర పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి. యేసు శిష్యులైన 12లో ఒకడు యూదా ఇస్కరియోతు ప్రధానార్చకుల యొద్దకు వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల మీరు నాకు ఏమి ఇచ్చెదరు అని అడిగారు. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చారు. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి ఉండేది. ఉగాది రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎక్కడ నీకు పాస్కా భోజనమును సిద్ధపరప కోరేదము అని ప్రశ్నించేది. మీరు పట్టణమున మనుష్యుని వద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పి ఉన్నాడు అని అతనితో చెప్పుడు. యేసు ఆజ్ఞానుసారం శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచారు. సాయంకాలం కాగా ఆయన అన్నితరి శిష్యులతో భోజనంలో కూర్చున్నారు. వారు భుజిస్తుందా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు వారందరూ మిగత చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడను, కానీ మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము, వాడు జన్మింపక ఉండినచ్చో మేలు అయ్యేది. అప్పుడు ఆయనను అప్పగించుతున్న యూదా, గురువా నేనా అని అడగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చారు. వారు భుజిస్తుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి గురించి తన శిష్యులకు ఇస్తూ, దీనిని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షారసమును పానము చేయు వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను. వారొక కీర్తన పాడి కొండకు వెళ్ళి, అప్పుడు యేసు వారితో, మీరు ఈ రాత్రిని వదిలిపెట్టి పోయెదరు, ఈ రాత్రి నన్ను వదిలిపెట్టి పోయెదరు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెల్లాచెదలగునని వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమనకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మిమ్ము విడిచిపెట్టి పోయినను నేను మాత్రము మిమ్ము ఎన్నటికి విడనాడను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కూయక ముందే నీవు నన్ను ఎరగవని ముమ్మారు పలికెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను మిమ్ము ఎరగనని పలుకను అని. అట్లే శిష్యులందరూ అని. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమనే చోటకు వచ్చి, నేను అల్లంత దూరమున పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరిచ్చట కూర్చుండు అని వారితో చెప్పారు. పేతురును జెబెదాయి కుమారులను ఇద్దరును తనతో పాటు తీసుకొని పోయారు. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగాను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది, మీరిచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికారు. ఆయన మరికొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, మీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించారు. అంతటా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి
మీరు నాతో 1 గంట అయినను మేల్కొని ఉండలేకపోతిరా? మీరు శోధనలకు గురి కాకుండాటకు మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ సిద్ధమైనను దేహము దుర్బలమాగుచున్నది. అని మరలా ఆయన రెండో మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల మీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించాడు. తిరిగి వచ్చి వారు నిద్రించుకుంటుట చూచెను. ఏవైనా నిద్రాబాధంటే వారి కన్నులు బరువెక్కాడు. ఆయన మరలా వాళ్ళను వీడి కొంత దూరం వెళ్ళి మూడవ మారు కూడా అట్టే ప్రార్థించాడు. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకనూ నిద్రించచ్చు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవు గడియ సమీపించినది. లెండు, పోదము రండు, చూడుడు, నన్ను పట్ట ఇచ్చువాడు సమీపములోనే ఉన్నాడు. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా, ఇదిగో అన్నిద్దరిలో ఒకడు యూదా వచ్చెను. ప్రధాన అర్చకులు ప్రజల పెద్దలు పంపిన మహాజనసమూహము కత్తులను బడితలను చేతకొని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన, అతనిని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పారు. వెంటనే అతడు యేసును సమీపించి, బోధకుడా శుభమగునుగాక అని ఆయనను ముందు పెట్టుకొని, అప్పుడు యేసు వారితో, స్నేహితుడా, నీవు వచ్చి పని కానిమ్ము అని అనగా వారు ఆయనను పట్టుకొని బంధించి, వెంటనే యేసు వద్ద ఉన్న వారిలో ఒకడు తన కత్తి చూసి ప్రధాన అర్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగనరికెను. అతనితో యేసు, నీ కత్తిని ఓర్వలో వేయము. కత్తిని ఎత్తువారు కత్తితోనే నశించెదరు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకుంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? ఇట్లు కాదేని ఈ విధముగా జరగనిమ్ము. లేఖనములు ఎట్లు పరిపూర్ణమగును. ఆ సమయమున యేసు ఆ సమూహంతో, దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకొనుటకు వచ్చితిలేరా? ప్రతిరోజు నేను దేవాలయమున కూర్చుండి బోధించుచుంటిని, కానీ మీరు ఎప్పుడు నన్ను పట్టుకొనలేదు. ప్రవర్తన లేఖనంలో పరిపూర్ణములగినట్లు ఇది అంతయు జరిగేది. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయి యేసును బంధించి వారు ఆయనను ప్రధాన అర్చకులకు కైఫా వద్దకు తీసుకొని పోయి, అతడ ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమై పేతురు దూరముగా ఆయనను ప్రధాన అర్చకుని గృహ ప్రాంగణం వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానం చూచుటకై కావలి వారితో పాటు కూర్చుండేది. యేసును చంపుటకై అతడు ప్రధాన అర్చకులు, న్యాయసభ సభ్యులు, అసత్య సాక్ష్యము వెతికిరి. సాక్షులు అనేకులు ముందుకు వచ్చి వారికి ఏ సాక్ష్యము దొరకలేదు. కృతజ్ఞతకు 2 ముందుకు వచ్చి, నేను దేవుని దేవాలయం పడగొట్టి 3 రోజులలో తిరిగి నిర్మించదును అని అతడు చెప్పాను అని. అప్పుడు ప్రధాన అర్చకుడు లేచి నిలిచి, నీకు వ్యతిరేకముగా నేను చెప్పినదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరం అయ్యావా అని యేసును ప్రశ్నించారు. అందుకు యేసు విన్నకుండెను. ప్రధాన అర్చకుడు మరలా, జీవము గల దేవునితో ఆనబెట్టి అడుగుతున్నాను, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించారు. అందుకు యేసు, నీవన్నట్లే ఆయనను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చొని ఉండుటయు, ఆకాశము నుండి మేఘారుడై వచ్చుటయు మీరు చూచెదరని చెప్పుచున్నాను. అప్పుడు ప్రధాన అర్చకుడు తన వస్త్రములను చింపుకొని, ఇతడు దేవదూషణము గావించెను,
మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో మీరు ఇతనిని దేవదూషణము విన్నారు కదా, మీ అభిప్రాయం ఏమి అని అడుగగా ఇతడు మరణమునకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. అప్పుడు వారు ఆయన ముఖముపై ఉంచి పిడికిలతో గుద్దిరి. మరికొందరు ఆయన చెంపపై గుద్దుతూ మెస్సయ ప్రవశింపుము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పము అని పేతురు ఆ గృహ ప్రాంగణమున కూర్చుండి ఉండెను. అప్పుడు ఒక దాసి అతని వద్దకు వచ్చి నీవును గలిలియా నివాసియగు యేసుతో ఉన్నవాడవు కాదా అని అతడు అందరి ఎదుట పొంగుతూ నీవు చెప్పినదేమో నాకు తెలియదు అని అతడు ద్వారం వద్దకు వచ్చినప్పుడు మరి ఒక పనికచ్చ అతనిని చూసి వీడు కూడా నజరేయుడగు యేసుతో ఉన్నవాడు అని అతడి వారికి చెప్పాను. అతడు మరలా పొంగుతూ ఆ మనుషుని నేను ఎరుగను అని ప్రమాణం చేసి చెప్పాను. కొంత సమయమైన తరువాత అతడు ఉన్నవారు పేతురు చుట్టూ చేరి నిస్సందేహముగా నీవు కూడా ఆయన సహచరులలో ఒకడవు, నీ మాటల తీరుతెన్నులు దీనిని వ్యక్తపరుస్తున్నవి అని అప్పుడు అతడు నేను ఆ వ్యక్తిని ఎరుగను అని ప్రమాణం చేస్తూ తనను తాను తెప్పించుకొనసాగాను. వెంటనే కోడి కూర్చొని కోడి కూయక ముందే నీవు 3 సార్లు నన్ను ఎరగనందు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాను. ప్రాతకాలమున ప్రధాన అర్చకులు, ప్రజలు, పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయనను సంఖ్యలతో బంధించి తీసుకొని పోయి రాష్ట్రపాలకులకు పిలాతులకు అప్పగించారు. గురుద్రోహులకు యూద యేసునకు శిక్ష విధింపబడటం చూసి పశ్చాత్తాపం పొంది ఆ 30 వెండి కాసు నాణ్యములను తిరిగి ప్రధాన అర్చకుల యొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి నేను నిర్దోష రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని అని చెప్పాను. వారు అది మాకేలా, నీవే చూసుకొనుము అని. అప్పుడు అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో విసిరికొట్టి పోయి గురి వేసుకుని ప్రధాన అర్చకులు ఆ నాణ్యములను తీసుకొని ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు అనుకొని తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కుమ్మరి వారి పొలం కొని, అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలువబడుతున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచనం ఇట్లు నెరవేరింది. ఇశ్రాయేలీయులలో కొందరు అతని నెలగా నిర్ణయించిన 30 వెండి నాణ్యములు వారు తీసుకొని ప్రభువు నాకు ఆదేశించినట్లు కుమ్మరి వారి పొలము కొండకు వినియోగించి యేసు రాష్ట్ర పాలకుని యొక్క నిల్వగా నీవు యూదుల రాజువా అని అతడు ప్రశ్నించెను. నీవన్నట్లే అని యేసు సమాధానం ఇచ్చెను. ప్రధాన అర్చకులు, పెద్దలు ఆయనపై నేరము మోపిరి, కానీ ఆయన వారికి ఎట్టి ప్రత్యుత్తరమును ఇయ్యలేదు. అప్పుడు పిలాతు వారు నీపై మోపుతున్న నేరములను వినుటలేదా అని ఆయనను ప్రశ్నించారు. ఒక నిందారోపణకైనను యేసు బదులు పలుకుగా ఉండటం చూసి పిలాతు ఆశ్చర్యపడింది. పండుగలో జరిగిపోయిన ఒక బందీని విడుదల చేయ ఆచారము రాష్ట్ర పాలకులకు కలదు. అప్పుడు అతడ బలపాయను పేరు మోసిన బందీ ఒకడు కలడు. ప్రజలందరూ గుమ్మిగూడి రాగా నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుతున్నారు, బరబ్బానా, క్రీస్తు అనబడు యేసునా అని పిలాతు వారిని అడిగాడు. అసూయ వలన వారు ఆయనను అప్పగించిరని అతడు గ్రహించాడు. అతడు న్యాయపీఠముపై కూర్చుంటున్నప్పుడు అతని భార్య నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడితిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియో జోక్యము చేసుకొనవలదు అని వార్త పంపారు. ప్రధాన అర్చకులు, పెద్దలు బరబ్బను విడిపించుటకు, యేసును చంపుటకు అడగవలేనని జనసమూహమును ఎగద్రోసిరి. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలనని మీరు కోరుతున్నారు అని రాష్ట్రపాలకుడు అడగగా వారు బరబ్బానే అనిరి. అట్లయినా క్రీస్తు అనబడు యేసును
నేను ఏమి చేయవలెను? అని పిలాతు వారిని అడుగగా సిలువ వేయుడు. అని వారు కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యము చేసెను? అని అడుగగా వారిని సిలువ వేయుడు అనేది. వారు మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు తాను ఏమి చేయజాలని ప్రజలలో తిరుగుబాటు రాగలదని తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని, అనెను అది మీరే చూసుకొనడు. అనెను. ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకలు పెట్టిరి. అప్పుడు అతడు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు ఆయనను వారికి అప్పగించారు. అప్పుడు రాష్ట్ర పాలకుని సైనికులు యేసును రాజభవన ప్రాంగణంలో తీసుకొని పోయి ఆయన చుట్టూ సైనికులను అందరూ సమకూర్చిరి. వారు యేసు వస్త్రములను విడిచి ఎర్రని అంగీని ధరింపజేసిరి. ముండ కిరీటమును అవి ఆయన శిరముపై పెట్టి కుడి చేతిలో వెళ్ళు నుంచి మరియు ఆయన ముందు మోకరిల్లి యూదుల రాజా నీకు జయము అని అవహేళన చేసిరి. ఆ సైనికులు అతనిపై ఉమిసి ఆయన చేతిలోని వెన్నును తీసుకొని తలపై మోదిరి. వారికి ప్రవేశించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకై తీసుకొని పోయి మార్గ మధ్యమున వారు ప్రేరియ సింహాన్ని చూసి సిలువను మోయుటకు అతన్ని బలవంతపరచరి. వారు కపాలస్వరములను నామాంతరము గల గోల్గొతా అను స్థలమునకు చేరి చేరు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ దాన్ని రుచి చూసి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయేది. వారు ఆయనను సిలువ వేసి చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను కట్టుకొని వారు అక్కడ కూర్చుని కావలి కాయిస్తున్నది. ఇతడు దూదుల రాజు ఏసుకొని నిందాలోపల పలకమును ఆయన తలపై భాగంలో ఉంచేది. ఆయనతో పాటు కుడి ఎడమల ఇద్దరు దొంగలు సిలువ వేయబడి వచ్చిపోవారు తలలూపుతూ ఆయనను దూషించుతూ, దేవాలయమును పడగొట్టి 3 రోజులలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనము. దేవుని కుమారుడైనతో సిలువ నుండి దిగిరమ్ము అని పలికి. అలాగే ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించగలేడాయను. ఇతడు ఇశ్రాయేలీయుల రాజు కదా, ఇప్పుడు సిలువ నుండి దిగిరానిమ్ము, అప్పుడు మేము విశ్వసింతుము అని హేళన చేసిరి. ఇతడు దేవుని నమ్మెను, నేను దేవుని కుమారుడను అని చెప్పెను కనుక దేవునికి ఇష్టమైన ఇతనిని ఇప్పుడు రక్షింపనిమ్ము అనేది. అదే విధముగా ఆయనతో పాటు శిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను అంటే దూషించరి. అప్పుడు పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమం. ఇంచుమించు పగలు 3 గంటల సమయంలో ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు దగ్గరగా కేకలు పెట్టెను. నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని దీని అర్థం. ఇతడా నిలవబడిన కొందరు అది విని ఇతడు ఏలియాను పిలుస్తున్నాడు అనేది. వెంటనే ఒకడు పరిగెత్తి నీటిపాటి కలిపి తీసుకొని పులిసిన ద్రాక్షారసములో ముంచి ఒక కూరకు తగిలించి ఆయనకు త్రాగునకు ఇచ్చాను. మరికొందరు ఆగండి, ఏలియా వచ్చి ఇతనిని రక్షించనేమో చూతము అని యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం వీడెను.
రెండుగా తిరిగదు, భూమి కల్పించదు, బండలు మృతురాయలు, సమాధులు తెరవబడేది. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడేది. యేసు పునరుత్థానం తరువాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరమున ప్రవేశించి అనేకులకు కనిపించేది. శతాధిపతి అతనితో యేసును కావలి కాస్తున్న సైనికులు భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలను చూసి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి. యేసుకు పరిచర్య గావించుటకై గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరం నుండి చూస్తుండేది. వారిలో మగ్దలేన మరియమ్మ, యాకోబు యోసేపుల తల్లియగు మరియమ్మ, జబదాయి కుమారులు తల్లియు ఉండేది. సాయం సమయమున యేసు శిష్యుడు ధనికులకు అరిమత్తయి వాసి యోసేపు పిలాతు వద్దకు పోయి యేసు భౌతిక దేహమును ఇప్పింపమని కోరగా అతడు అందులకు అంగీకరించను. యేసు భౌతిక దేహమును పరికొత్త నారబట్టలతో చుట్టి తాను రాతిలో తన కొరకు కనిపించుకున్న కొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించి వెడలిపోయింది. అప్పుడు ఆ సమాధికి ఎదురుగా మగ్దల మరియమ్మ, వేరొక మరియమ్మ కూర్చుని ఉంది. ఆయత్త దినమునకు మరునాడు ప్రధాన అర్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడనై లేచును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకమున్నది. అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగలించుకొని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదురేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరముగా ఉండను. కనుక 3వ రోజు వరకు సమాధిని భద్రపరప ఆజ్ఞాపింపము అని చెప్పి అందుకు పిలాతు, మీకు కావలి వారు ఉన్నారు కదా, పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రము చేసుకొనుడు అని వారితో పలికాడు. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమె